ఓం మహాగణపతే నమః. కుజుడు మనకు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 18 వరకు కొత్త రాశిలో అంటే మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇప్పటి వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి కుజుడు మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు. దాదాపు 45 రోజుల పాటు ఈ యొక్క రాశిలో సంచారం అనేది జరుగుతుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా చెప్పవచ్చు. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. అయితే ముందుగా మనము కుజునికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ కుజుని యొక్క జన్మము ఎలా జరిగింది అనేది మనం పురాణ గాథల్లో కొన్ని విషయాలు మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పురాణ గాథల్లో కనుక చూసుకున్నట్టయితే ఒకసారి పరమశివుడు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నప్పుడు తన నుదుటి నుండి ఒక చెమట బిందువు భూమిపై పడినప్పుడు భూమి నుండి ఉద్భవించిన వాడే జన్మించిన వాడే కుజుడు అని కూడా కొన్ని పురాణాలు మనకు చెప్తాయి. అయితే భూదేవి కుమారుడు కాబట్టి ఇతన్ని భౌముడు అని కూడా అంటారు. అయితే తర్వాత అంగారకుడు కుజుడు అని ప్రసిద్ధి చెందాడు. అయితే ఇతన్ని భూమిపుత్రుడు అని కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఇంకో పురాణంలో అంటే ఇది భూమిపుత్రుడు కాబట్టి భూములు, వ్యవసాయము, స్థిరాస్తులకు సంబంధించినటువంటి కారకత్వము ఈ కుజగ్రహం అనేది వహించడం జరుగుతుంది. మరో కథ కనుక చూసినట్టయితే స్కంద పురాణంలో మనకి సుబ్రహ్మణ్య స్వామి యొక్క యుద్ధ శక్తికి ప్రతీకగా కుజున్ని వర్ణించడం అనేది జరుగుతుంది. కాబట్టి అది కూడా మనకి కుజుని యొక్క ఏదైతే జననానికి సంబంధించినటువంటి కథగా చూడవచ్చు. అందువల్లనే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కాబట్టి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే చక్కటి ఫలితాలు ఈ కుజగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం అనేది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కుజుని యొక్క కారకత్వాలు కనుక మనం చూసినట్టయితే కుజుడు ముఖ్యంగా ధైర్యానికి, పరాక్రమానికి, అదేవిధంగా యుద్ధ శక్తికి, రక్తానికి సంబంధించినటువంటి వాటికి కారకత్వం వహిస్తాడు. భూమి, ఆస్తులు, సోదరులు వాటికన్నిటికీ కారకత్వం వహిస్తాడు. అయితే కుజుడు మన జాతకంలో జన్మ జాతకంలో కనుక అంత బలంగా లేనట్టయితే వారికి ధైర్యం అనేది తక్కువగా ఉంటుంది, పోరాడే శక్తి ఉండదు. ముఖ్యంగా కుజుడు అనేది పోరాట పటిమను మనకు చూపిస్తాడు కాబట్టి పోరాడేటటువంటి శక్తి అనేది ఉండదు. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కూడా లోపిస్తుంది, కోపం ఎక్కువగా అవుతుంది, మొండితనం పెరగడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి కుజుడు అంతగా అనుకూలంగా లేకపోతే కలుగుతాయి. ఇక మీ జన్మ జాతకంలో కుజుడు బాగా లేనట్టయితే ఆరోగ్య విషయానికి సంబంధించినటువంటి చూసినట్టయితే రక్తం సంబంధించిన విషయాలు, కండరాలకు సంబంధించినటువంటి విషయాలు, గాయాలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ఆధీనంలోకి వస్తాయి. కుజుని యొక్క పోర్ట్ఫోలియో కారకత్వాలు అని అంటాము. కుజుని యొక్క సంబంధించినటువంటి వాటికి వస్తాయి. కాబట్టి వీటిలలో ఇబ్బంది కలుగుతుందంటే కుజుడు మనకు అంతగా అనుకూలంగా లేడు అని మనము గమనించాలి. ఇక ధనానికి మనం ముందుగానే అనుకున్నట్టుగా రియల్ ఎస్టేట్స్ కి, భూములకు, జాగలకు, తర్వాత కాంట్రాక్ట్ సంబంధించినటువంటి విషయాల్లో, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన విషయాల్లో కూడా కుజుడు ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి వీటిల్లో అనుకూలంగా ఉన్నట్టయితే మీ జాతకంలో కుజుడు చక్కగా ఉన్నట్టు అర్థము. అనుకూలంగా లేనట్టయితే వీటి విషయాల్లో మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అయితే పరిహారాలు చేసుకోవడం వల్ల, కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వాటి నుంచి అధిగమించగలుగుతారు. ముఖ్యంగా కుజుడు సూచించేటటువంటి వస్తువులు ముందుగానే అనుకున్నట్టుగా ఇల్లు, భూమి, వ్యవసాయ భూములు, ఆయుధాలు, యంత్రాలు, ఇనుము కూడా కుజుడికి సంబంధించినటువంటి కారకత్వం వహిస్తుంది. ఎరుపు రంగుకు సంబంధించినటువంటి విషయాలకు కూడా కుజుడు మన కారకత్వం వహిస్తాడు. కుజుడు కనుక బలంగా ఉన్నట్టయితే ధైర్యం పెరుగుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, విజయాలు వస్తాయి, పోటీ పరీక్షల్లో విజయం అనేది సాధించుకోగలుగుతారు, మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది, వ్యాపారంలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఇవన్నీ కూడా మనకు కుజునికి సంబంధించినటువంటి కారకత్వాల్లో వస్తాయి. అయితే కుజుడు అంతగా అనుకూలంగా లేనట్టయితే కుజ దోషము, దాంపత్య జీవితంలో ఇబ్బంది రావడము, భార్యాభర్తల మధ్య చిన్న కలహాలు, సఖ్యత లేకుండా ఉండడం కూడా మనకు ఈ కుజగ్రహం అనుకూలంగా లేనట్టయితే కలిగేటటువంటి ఫలితాల్లో మనం ఒకటిగా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా కుజుని వల్ల కలుగుతున్నటువంటి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏ రాశి వారికైనా సరే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి ముఖ్యంగా పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందుతారు. అయితే ఈ
ముందుగా ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చూద్దాము. ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చూద్దాం. ఇక మకర రాశి వారికి ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే మకర రాశి వారికి 6వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. శత్రువులపైన విజయము, ఉద్యోగంలో కార్యసిద్ధి, కోర్టు కేసులో అనుకూలత, ఫలితాలు, తర్వాత అప్పులు తగ్గే అవకాశము, పెండింగ్ లో పనులు పూర్తి కావడము, ధైర్యం పెరగడము, ప్రభుత్వ వ్యవహారాల్లో అనుకూలత, ఆస్తి సంబంధిత విషయాల్లో విజయము అనేది మీదే ఉంటుంది. ఆదాయం అనేది మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, ఆంజనేయ స్వామిని ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఓం అంగారకాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించినా కూడా చాలా అనుకూలత అనేది ఈ రాశి వారికి ఉంటుంది. కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు అన్ని రాశుల వారు ఏ విధంగా చేయాలో చూసినట్టయితే ఉదయం వ్యాయామం చేయడం కూడా ఒక చక్కటి పరిహారంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవడం కూడా కుజునికి ఒక చక్కటి పరిహారంగా మనం చెప్పవచ్చు. ఎవరితోనూ అనవసరమైనటువంటి వాదనలకు దిగకండి. కుజుడు మీ జాతకంలో అనుకూలంగా లేనట్టయితే ఇది ఆటోమేటిక్ గా చక్కటి ఫలితాలు మీకు కలగజేస్తాడు. వాహనం కూడా నెమ్మదిగా గడపండి, తద్వారా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి దానాలు కనుక చూసినట్టయితే ఎర్రటి కందులు దానాలు చేయవచ్చు, ఎర్రటి వస్త్రాలు దానం చేయవచ్చు, బెల్లము దానం చేయవచ్చు, రాగి పాత్రలు దానం చేయవచ్చు, పేద విద్యార్థులకు నోట్ బుక్స్ లాంటివి కూడా దానం చేయడం వల్ల చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఉన్నటువంటి పరిహారాలు ప్రతి రాష్ట్ర వారికి కనుక చూసినట్టయితే వీరికి ముఖ్యంగా మేషరాశి వారికి చాలా చక్కగా ఉంది. ఈ యొక్క సంచారము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. వృషభ రాశి వారికి అంతగా అనుకూలంగా లేదు. మాటలను నియంత్రించుకోండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. 2వ స్థానం కాబట్టి వాక్కు అనేది కాస్త నియంత్రించుకోండి. మీరు హనుమంతుని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. మిథునానికి కూడా అంతగా అనుకూలంగా లేదు. కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ప్రతి మంగళవారము అనుకూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారికి అనవసరమైనటువంటి ఖర్చులు నియంత్రించుకోండి. కర్కటక రాశి వారికి కూడా అనుకూలంగా లేదు ఈ యొక్క సంచారము. విదేశీ ప్రయాణాల్లో జాగ్రత్త అనేది అవసరము. హనుమంతుని ఆరాధించండి. కర్కటక రాశి వారికి ఈ 45 రోజుల్లో మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారు కనుక చూసినట్టయితే సింహరాశి వారు కొత్త ప్రాజెక్ట్స్ ని ప్రారంభించండి. మీకు చాలా చక్కగా ఉంది. ఆస్తి వ్యవహారాలు ముందుకనేవి వెళ్తాయి. మీరు గురువుల ఆశీర్వాదాలు తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమంతుని కానీ ఆరాధించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక కన్యా రాశి వారికి ఈ యొక్క ఫలితాలు అంతగా అనుకూలంగా లేవు ఈ కుజుని యొక్క సంచారము. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కోపంతో ఉద్యోగంలో నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా హనుమంతుని ఆరాధించండి, తద్వారా ఈ కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి కూడా ఈ యొక్క సంచారము మనకు ఏదైతే మార్స్ కుజ యొక్క సంచారం అనుకూలంగా లేదు. కాబట్టి తులారాశి వారు కూడా హనుమంతుని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులను, గురువులను గౌరవించండి, మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి కనుక చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి కూడా కుజుని యొక్క సంచారము ఈ 45 రోజులు అనుకూలంగా లేదు. కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా మనకు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతి మంగళవారం ఆరాధించండి, శనివారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. వాహనాలు జాగ్రత్తగా నడపండి. అంగారక మంత్రాన్ని కూడా జపించినా కూడా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారు కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి కూడా ఈ కుజుని యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ దాదాపు 18 వరకు. కాబట్టి ధనుసు రాశి వారు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ప్రతి మంగళవారం, లేదా హనుమంతుని ఆరాధించినా కూడా ప్రతి మంగళవారము మీకు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి కలుగుతాయి. ఇక మకర రాశి వారు కనుక చూసినట్టయితే మకర రాశి వారికి కూడా అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వాటికి దూరంగా ఉండండి. మకర రాశి వారు కుంభరాశి వారు ముఖ్యంగా చూసినట్టయితే పిల్లలతో సమయాన్ని గడిపించే ప్రయత్నం చేయండి. మీరు కూడా హనుమంతుని లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక కుంభరాశి కూడా సేమ్, మీరు కూడా కోపాన్ని నియంత్రించుకోవడం మీకు కూడా అంతగా అనుకూలంగా లేదు. సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేదా హనుమంతుని కానీ ఆరాధించండి. మీనరాశి వారికి కూడా అంతగా ఈ యొక్క అనుకూలత అనేది లేదు. వాహనాలు నెమ్మదిగా నడపండి. మీరు ప్రతి శనివారం హనుమంతుని ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా ఈ రాశిలో వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.